హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. బాలయ్య నటించిన అఖండ 2 బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దుమారం లేపుతోంది. లేట్ అయినా లేటెస్ట్గా తాండవం చేస్తున్నాడు బాలయ్య. అడ్డుకున్నా, అరిచినా, కించపరిచినా, అరిచి గీపెట్టినా సినిమా ప్రభంజనాన్ని మాత్రం ఆపలేకపోయారు. విచిత్రం ఏంటంటే రిలీజ్కి గంట ముందు సినిమా పోస్ట్పోన్ అయింది. నెగిటివిటీ అవుతుందనుకుంటే అదే పాజిటివ్ అయింది సినిమాకి. ఎక్స్పెక్టేషన్స్కి మించి పర్ఫామ్ చేస్తోంది సినిమా. ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్. ఎప్పుడూ లేని విధంగా ఆన్లైన్ బుకింగ్స్లో వీర విహారం చేశాడు బాలయ్య. ఆయన సినిమా అంటే ఓన్లీ ఆఫ్లైన్ పేమెంట్సే, ప్లానింగ్ పాడు ఏముండదు. ఏదో పని ఉన్నట్లు బిల్డప్ ఇచ్చి బయటికి వెళ్ళి టికెట్ తీసుకొని థియేటర్స్లోకి దూరడమే. అది బాలయ్య బాక్స్ ఆఫీస్ పొటెన్షియాలిటీ. ఏదో పని కోసం పల్లెటూరు నుంచి టౌన్ వచ్చిన వాడు సైతం బాలయ్య సినిమా పోస్టర్ చూసి టికెట్ తెంపడం, థియేటర్లో చొరబడ్డం, అంతే. ఈ ఆన్లైన్ గీన్లైన్ ఎవ్వడికి తెలీదు. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్లైన్తో పోటీగా ఆన్లైన్ బుకింగ్స్ అయితే జరిగాయి. ఇది మాత్రం నిజంగా తాండవమే. మొత్తానికి బాలయ్య నెవర్ బిఫోర్ అల్టిమేట్ పర్ఫార్మెన్స్, బోయమామ మాస్ ట్రీట్మెంట్, తమన్ బీజిఎం అన్నీ కలిపి సినిమాని అయితే నిలబెట్టాయి. అట్ ద సేమ్ టైం సినిమా పైన నెగిటివిటీ కూడా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏంటి, ఎందుకు ఈ సినిమాని మనం చూడాలి, ఆ నెగిటివిటీని దాటి సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుంది, దానికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమా మొదటి నుంచి సెటిల్డ్గా వెళ్తుంది. వెళ్తూ 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 ఒక్కసారిగా హై ఇస్తుంది ఇంటర్వెల్కి. అఖండ ఆగమనంతో సినిమా జై అని లేస్తుంది. ఇక నాన్ స్టాప్, ఎక్కడా కూడా సినిమా స్లో అవ్వదు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. అఘోరా క్యారెక్టరే హైలైట్ అనుకుంటే దాన్ని నడిపించిన విధానం, చూపించిన తీరు ఇంకా హైలైట్. నెంబర్ 2, యాక్షన్ సీక్వెన్సెస్ మాస్ ఆడియన్స్కి పూనకాలు తెప్పించారు. ఇలాంటి సినిమా కోసం ముఖం వాచిపోయినారు పాపం. వాళ్ళ ఆకలి అయితే తీర్చాడు బోయపాటి. ఇంటర్వెల్ ఫైట్, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఫైట్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ఈ ఫైట్లు ఉంటాయిరా చారీ. బోయమామ మెదడు మీద పరీక్షలు చేయాల్సిందే, ఆ రేంజ్లో డిజైన్ చేశాడు ఫైట్లు. అఘోరాకి మంత్రశక్తులు ఉండడంతో టాప్ రేంజ్లో ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆది పినిశెట్టితో ఉండే 2 ఫైట్లు ఇక మాటల్లో చెప్పలేం. చాలా లాజికల్గా డిఫరెంట్గా థింక్ చేసి డిజైన్ చేశాడు. మాస్ ఆడియన్స్కి అయితే ఓ ఫీస్ట్ లాంటిది ఇది. ముఖ్యంగా హనుమాన్ షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. నెంబర్ 3, దేశభక్తి, దైవభక్తి. ఈ విషయంలో మాత్రం బోయపాటిని అందరూ మెచ్చుకొని తీరాల్సిందే. ఏమన్నా చూపించాడా సనాతన ధర్మ గొప్పతనాన్ని. చాలామంది క్లాసులు ఎక్కువయ్యాయి అది ఇది అంటున్నారు. యాంటీ సనాతన కుక్కలు భయంతో మొరగడం కామనే, కానీ సాటి హిందువులు కూడా అదే పాట పాడుతున్నారు. ఏమిరా మీ వల్ల ఉపయోగం? నాకే గనక అధికారం ఉండుంటే మిమ్మల్ని అందరినీ కూడా మూటగట్టి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఉత్తర కొరియాకి పార్సల్ చేసేవాడిని. ఒక క్రిస్టియన్ తన మతాన్ని ఎప్పుడు విమర్శించడు, ఒక ముస్లిం తన మతాన్ని ఎప్పుడు విమర్శించడు. ఒక్క హిందువుకే అలాంటి లేఖితనం అబ్బింది. బ్రిటిష్ రూల్ టైంలో ఏదో పొరపాటు, కల్తీ జరిగినట్టుంది. నిజమైన హిందువుకి ఆటోమేటిక్గా దేశభక్తి వస్తుంది. అటు దేశ గొప్పతనాన్ని, దైవభక్తిని చాలా క్యాల్కులేటెడ్గా చూపించాడు బోయపాటి. నెంబర్ 4, బాలయ్య పర్ఫార్మెన్స్. అఘోరా లాంటి పాత్ర చేయడమే గ్రేట్ అంటే ఆ పాత్రలో జీవించేశాడు. ఈ ఏజ్లో కూడా ఆ చలిలో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే అస్సలు నమ్మలేరు. ఒక్క మాట, ఆ గెటప్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ స్క్రీన్ ప్రజెన్స్ కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో వేరే ఏ హీరో అన్నా చేయగలడా? లైఫ్ టైం సవాల్ ఇది. సెకండ్ హాఫ్లో బాలయ్య వాళ్ళ అమ్మ చనిపోతుంది. అక్కడ సెంటిమెంటుని, రౌద్రాన్ని, గంభీరాన్ని సింగిల్ ఎక్స్ప్రెషన్లో పండించాడు బాలయ్య. బేసిక్గా బాలయ్య యాక్టింగ్ ఎప్పటికీ వండర్ఫులే, బట్ ఇది ఎందుకో అన్ని క్యారెక్టర్స్ని డామినేట్ చేసినట్టు అనిపించింది. నెంబర్ 5, అందరికీ నచ్చే సినిమా. ఈ సినిమా క్లాస్, మాస్, ఫ్యామిలీ, యూత్ ఇలా అన్ని జనర్ ఆడియన్స్కి నచ్చే విధంగా, చూసే విధంగా ఉంటుంది. ఒక అడ్వెంచరస్ రైడ్లా ఉంటుంది. మాస్ సినిమానే కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా ఉంటుంది. ఆల్రెడీ అఖండ పార్ట్ 1 చూశారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కదులుతున్నారు. చూస్తుంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ స్టేటస్ తీసుకునేలానే ఉంది. ఇకపోతే మైనస్లు. ఇందులో పెద్దగా స్టోరీ ఏం లేదు. సేమ్ టు సేమ్ అఖండ స్టోరీనే తిప్పి తీసినట్టు ఉంటుంది. ఆ నెరేషన్ కూడా అలాగే ఉంటుంది. కేవలం బాలయ్య స్టార్డమ్, మాస్ క్రేజ్ పైన ఆధారపడి తీశారు. అది మెయిన్ ప్రాబ్లం. తర్వాత ల్యాగ్. ప్రతిసారి ఆ పిఎంని చూపిస్తారు, ఆయన భయపడినట్టు, ఏమీ చేయలేనట్టు చూపించారు. అది బాగా విసిగిస్తుంది. ఇంకోటి, విలనిజం సరిగ్గా లేదు. ఒకరిని పెట్టుంటే బాగుండేది. చైనా వాడని, మణిపూర్ వాడని, మంత్రాల వాడని ఇంతమందిని పెట్టేసరికి అంతా గందరగోళమైంది. ఆది పినిశెట్టిని మెయిన్ విలన్గా పెట్టి లెజెండ్ సినిమాలో మాదిరిగా డి అంటే డి అన్నట్టుగా ఉండుంటే బాక్స్ ఆఫీస్ బద్దలై ఉండేది. ఎందుకంటే
ఇద్దరికి సూపర్ పవర్స్ ఉన్నాయి. ఒక 4 సార్లు ఎదురుపడి కొట్టుకొని ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర రంజుగా ఉండేది. కానీ ఆది పినిశెట్టిని సరిగ్గా యూజ్ చేసుకోలేదు, అదే దెబ్బేసింది. ఇంకోటి అఘోరాకి పవర్స్ వస్తాయని స్టార్టింగ్లో చాలా బాగా చూపించారు. టైం గ్యాప్ వల్ల ఈ సంగతి మర్చిపోయారు. అఘోరాకి పవర్స్ ఉన్నాయన్న సంగతి క్లైమాక్స్ వరకు కానీ గుర్తురాదు. ఆ హనుమంతుడి షాట్ దగ్గర కూడా ఈయనకి సూపర్ పవర్స్ ఉన్నాయన్న సోయ ఉండదు ఆడియన్స్కి, అలా తీశారు. అది బాగా దెబ్బతీసింది. చాలామంది లాజిక్ లేదు, ఫిజిక్స్ వ్యతిరేకంగా ఉంది, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారంటే ఇదే మెయిన్ రీజన్. ఇవి మైనస్లు. సో ఓవరాల్గా ప్లస్ అండ్ మైనస్లు చూసుకుంటే సినిమా అయితే చాలా బాగుంది, మెజారిటీ ఆడియన్స్కి నచ్చింది. చిన్న చిన్న లోపాలైతే కామన్, ఇక ప్రతి సినిమాలో ఇలా వెతుక్కుంటూ పోతే అన్ని సినిమాల్లోనూ కనిపిస్తాయి. ఓవరాల్గా అయితే సినిమా బాగుంది. మరి ఈ సినిమా మీలో ఎవరైనా చూస్తుంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమాకి ఎవరైనా వెళ్తుంటే కూడా కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.